విలాప వాక్యములు 4వ అధ్యాయము. బంగారము ఎట్లు మందగిలినది, మేలిమి బంగారము ఎట్లు మార్చబడినది. ప్రతి వీధి మొగను ప్రతిష్ఠితమైన రాళ్ళు పారవేయబడి ఉన్నవి. మేలిమి బంగారముతో పోల్చదగిన సియోను ప్రియ కుమారులు ఎట్లు కుమ్మరి చేసిన మంటి కుండలుగా ఎంచబడుచున్నారు. నక్కలైనను చన్నిచ్చి తమ పిల్లలకు పాలుచ్చును. నా జనుల కుమారి ఎడారిలోని ఉష్ట్ర పక్షుల వలె క్రూరు రాలాయను. దప్పి చేత చంతిపిల్ల నాలుక వాని అంగిటికి అంటుకొనును. పసిపిల్లలు అన్నమడుగుదురు, ఎవడను వారికి పెట్టడు. సుకుమార భోజనము చేయవారు దిక్కులేక వీధులలో పడియున్నారు. రక్తవర్ణ వస్త్రములు తొడిగి పెంచబడిన వారు పెంట కుప్పలను కౌగిలించుకొనేదరు. నా జనుల కుమారి చేసిన దోషము సొదొమ పాపము కంటే అధికము. ఎవరినూ దాని మీద చేయి వేయకుండానే నిమిషములో ఆ పట్టణము పాడు చేయబడెను. దాని గనులు హిమము కన్నా శుద్ధమైన వారు, వారు పాల కంటే తెల్లని వారు. వారి శరీరములు పగడముల కంటే ఎర్రనివి, వారి దేహకాంతి నీలము వంటిది. అట్టివారి ఆకారము బొగ్గు కంటే నలుపాయను. వారిని వీధులలో చూచువారు వారిని గుర్తు పట్టజాలరు. వారి చర్మము వారి ఎముకలకు అంటుకొని ఉన్నది, అది ఎండి కర్ర వంటిదాయను. క్షామహతులు భూఫలములు లేక పొడవుబడి క్షీణించిపోయేదరు. ఖడ్గహతులు క్షామహతుల కన్నా భాగ్యవంతులు. వాత్సల్యము గల స్త్రీల చేతులు తాము కనిన పిల్లలను వండుకొనెను. నా జనుల కుమారికి వచ్చిన నాశనములో వారి బిడ్డలు వారికి ఆహారమైరి. యెహోవా తన ఉగ్రతను నెరవేర్చి తన కోపాగ్నిని కుమ్మరించెను. సియోనులో ఆయన అగ్ని రాజబెట్టెను, అది దాని పునాదులను కాల్చివేశెను. బాధించువాడు గాని విరోధి గాని యెరూషలేము గౌనుల లోనికి వచ్చునని భూరాజులకైనను లోక నివాసులందరిలో మరి ఎవరికైనాను తోచి ఉండలేదు. దానిలో నీతిమంతుల రక్తమును ఓడ్చిన దాని ప్రవక్తల పాపములను బట్టి, దాని యాజకుల దోషమును బట్టి జనులు వీధులలో అందుల వలె తిరుగులాడెదరు. వారు రక్తము అంటిన అపవిత్రులు, ఎవరునూ వారి వస్త్రములను ముట్టకూడదు. పొమ్ము అపవిత్రుడా, పొమ్ము పొమ్ము ముట్టవద్దని జనులు వారితో నన్నిరి. వారు పారిపోయి తిరుగులాడుచుండగా అన్ని జనులైన వారు ఇకను వారు ఇక్కడ కాపురం ఉండకూడదని చెప్పుకొనేది. యెహోవా సన్నిధిని వారిని చెదరగొట్టెను. ఆయన ఇక మీదట వారిని లక్ష్య పెట్టడు. యాజకుల ఎడల జనులు గౌరవము చూపకపోయిరి, పెద్దల మీద దయ చూపకపోయిరి. వ్యర్థ సహాయము కొరకు మేము కనిపెట్టుచుండగా మా కన్నులు క్షీణించుచున్నవి. మేము కనిపెట్టుచు రక్షింపలేని జనము కొరకు ఎదురు చూచుచుంటిమి. రాజా వీధులలో మేము నడవకుండునట్టు విరోధులు మా జాడలను బట్టి వెంటాడుదురు. మా అంత్యదశ సమీపమాయను, మా దినములు తీరిపోయినవి, మా అంత్యదశ వచ్చేయున్నది. మమ్మును తరుమువారు ఆకాశమున ఎగురు పక్షిరాజుల కన్నా వడిగలవారు. పర్వతముల మీద వారు మమ్మును తరుముదురు. అరణ్యమందు మా కొరకు పొంచియుందురు. మాకు నాసికారంధ్రముల ఊపిరి వంటి వాడు, యెహోవా చేత అభిషేకము నొందిన వాడు వారు త్రవ్విన గుంటలలో పట్టబడెను. అతని నీడ క్రిందను అన్ని జనుల మధ్యను బ్రతికెదమని మేమనుకొన్నవాడు పట్టబడెను. ఊజు దేశంలో నివసించు ఎదోము కుమారి, సంతోషించుము, ఉత్సహించుము. ఈ గిన్నెలోనిది త్రాగుట నీ పాలవును. నీవు దానిలోనిది త్రాగి మత్తిల్లి నిన్ను దిగంబరినిగా చేసుకొందువు. సియోను కుమారి, నీ దోష శిక్ష సమాప్తమాయెను. ఇక మీదట ఆయన మరెన్నడను నిన్ను చెరలోనికి కొనిపోడు. ఎదోము కుమారి, నీ దోషములకు ఆయన శిక్ష విధించును, నీ పాపములను ఆయన వెల్లడి పరచును. విలాప వాక్యములు 5వ అధ్యాయము. యెహోవా మాకు కలిగిన శ్రమ జ్ఞాపకము చేసుకొనుము. దృష్టించి మా మీదికి వచ్చిన నింద ఎట్టిదో చూడుము.
మా స్వాస్థ్యము పరదేశుల వశమాయను, మా ఇండ్లు అన్యుల స్వాధీనమాయను. మేము దిక్కులేని వారము, తండ్రి లేని వారము, మా తల్లులు విధవరాండ్రైరి. ద్రవ్యమిచ్చి నీళ్లు త్రాగితిమి, క్రయమునకు కట్టెలు తెచ్చుకొంటిమి. మమ్మను తరుమువారు మా మెడల మీదికి ఎక్కి ఉన్నారు, మేము అలసట చెంది ఉన్నాము. విశ్రాంతి ఎనున్నది మాకు లేదు. పొట్టకూటికై ఐగుప్తీయులకును అషూరియులకును లోబడి ఉన్నాము. మా తండ్రులు పాపము చేసి గతించిపోయిరి, మేము వారి దోష శిక్షను అనుభవించుచున్నాము. దాసులు మాకు ప్రభువులైరి, వారి వశము నుండి మమ్మను విడిపింపగలవాడెవడనూ లేడు. ఎడారి జనుల ఖడ్గ భయము వలన ప్రాణమునకు తెగించి మా ధాన్యము తెచ్చుకొనుచున్నాం. మహాక్షామము వలన మా చర్మము పొయ్యి వలె నలుపెక్కెను. శత్రువులు సియోనులో స్త్రీలను చెరిపిరి, యూదా పట్టణములలో కన్నికలను చెరిపిరి. చేతులు కట్టి అధిపతులను పురితీసిరి, వారేమాత్రమును పెద్దలను ఘనపరచలేదు. యవనులు తిరుగుటి రాయి మోసిరి, బాలురు కట్టెల మోపు మోయజాలగా తడబడిరి. పెద్దలు గుమ్మముల యొద్ద కూడుట మానిరి, యవనులు సంగీతము మానిరి. సంతోషము ఆమె హృదయమును విడిచిపోయెను, నాట్యము దుఃఖముగా మార్చబడి ఉన్నది. మా తల మీద నుండి కిరీటము పడిపోయెను, మేము పాపము చేసి ఉన్నాము, మాకు శ్రమ, దీనివల్ల మాకు ధైర్యము చెడి ఉన్నది. సియోను పర్వతము పాడైనది, నక్కలు దాని మీద తిరుగులాడుచున్నవి. మా కన్నులు దీన్ని చూచి మందగిల్లెను. యెహోవా, నీవు నిత్యము ఆసీనుడు అయ్యుందువు, నీ సింహాసనము తరతరములుండును. నీవు మమ్మను ఎల్లప్పుడూ మరచిపోవుట ఏలా? మమ్ము నింతకాలము విడిచిపెట్టుట ఏలా? యెహోవా, నీవు మమ్మను నీ తట్టు త్రిప్పిన ఎడల మేము తిరిగెదము. మా పూర్వస్థితి మరలా మాకు కలుగజేయము. నీవు మమ్మను బొత్తిగా విసర్జించి ఉన్నావు, నీ మహోగ్రత మా మీద వచ్చి ఉన్నది.